ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం యథావిధిగా ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. మీరు దయచేసి గమనిస్తే, శిష్యులందరూ కూడా ఒక ఇంట్లో ఉన్నప్పుడు తలుపులన్నీ మూయబడి ఉండగా అని స్పష్టంగా లేఖనంలో ఉంది. వారి మధ్యన యేసు వచ్చి నిలబడి, మీ అందరికీ సమాధానము కలుగునుగాక ఆయన అంటున్నారు. ఆయన హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో అప్పుల మధ్యలోకి, నీ కుటుంబ సమస్యల మధ్యలోకి, నీ అనారోగ్య పరిస్థితుల్లోకి, నీ ఒంటరితనములోకి దేవుడు రాగలడు అని ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీకు తెలియచేస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. మీరు చూడండి, మూసివేసి ఉన్న తలుపులన్నీ కూడా ఎలా ఒక మనిషి వెళ్ళగలడు? మనిషి వెళ్ళలేడు. కానీ దేవుడు యేసయ్య ఆయన వారి మధ్యన నిలిచాడంట. ఈరోజు బహుశా అనేక మంది చెప్పొచ్చు, ఎలా నీ పరిస్థితులు మారుతాయి, ఎలా నీ పాడైపోయిన నీ భర్త మారుతాడు, ఎలా నీ పిల్లలు వెనక్కి వస్తారు, ఎలా నీ పరిస్థితులు మారుతాయని అనేక రకాలుగా ఇతరులు అనొచ్చు. లేదా నీ పరిస్థితిని నువ్వు చూసుకున్నప్పుడు నీకే అనిపించవచ్చు, నాకు ఏ దారి లేదు కదా, ఎవ్వరూ నా దగ్గరకు వచ్చి సహాయం చేయడానికి లేరు కదా అని నీకు అనిపించవచ్చు. అయితే ఈరోజు ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వారి మధ్యన నిలిచే సమాధానము కలుగునుగా అని చెప్పిన దేవుడే ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలోకి ఆయన వచ్చి నీకు సమాధానము ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. ఆమెన్. దేవుని కృప నీ మీద ఎంతో ఉంది ప్రియ దేవుని బిడ్డ. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు అనుకోవద్దు, ఏ మనుష్యుల మీద నువ్వు ఆధారపడొద్దు, ఇంకా ఎటువంటి పరిస్థితుల మీద నువ్వు ఆధారపడొద్దు. నీ ఆధారము దేవుణ్ణి చేసుకో. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకుని జీవిస్తావో, నీ హృదయ వాంఛలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. లేఖనంలో దావీదు గురించి ఒక మాట ఉంటుంది. దావీదుకి నలువైపుల నుంచి సమాధానం ఇచ్చి, నలువైపుల నుంచి దేవుడు దావీదుకి రక్షణ కలిగించి విజయాన్ని ఇచ్చాడంట. ఈరోజు తన బిడ్డవైన నీతో కూడా ప్రభు చెప్తున్న మాట అదే. నలువైపుల నుంచి కూడా నీకు సమాధానం కలగబోతూ ఉంది. నువ్వు అనుకోవచ్చు, ఇదిగో నా బిడ్డ పరిస్థితి దేవునికి తెలుసా, నా ఫైనాన్షియల్, నా ఈఎంఐలు, మా ఇంట్లో శుభకార్యము సమస్తము దేవునికి తెలుసా అని నువ్వు అనుకుంటావు. కానీ అన్నీ దేవునికి తెలుసు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక అని. హల్లెలూయా. ఎంతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఇంత ఓదార్పు కలిగిన వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఈ రోజు నుంచి కూడా సంతోషించు. దుఃఖ దినాలు ముగిసిపోయా నీకు. ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి, ఆనాడు ముయ్యబడి ఉన్న ఇంటిలోకి వారి మధ్యకు వెళ్ళిన దేవా, ఈరోజు అన్ని దారులు మూసుకుపోయిన నా జీవితంలో కూడా నా మధ్యకు వచ్చి మమ్మల్ని దీవించు అని ప్రార్థన చేయి. తప్పకుండా ఆశీర్వదించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.